దేవుని యొక్క ప్రేమ కొలతలు లేనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ సరిహద్దులు కొలవలేనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ కాలాన్ని బట్టో, సమయాన్ని బట్టో, సందర్భాన్ని బట్టో, అవసరాన్ని బట్టో, మనిషిని బట్టో, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, రంగును బట్టో, ఎత్తును బట్టో, పైన ఉన్నటువంటి స్వభావాన్ని బట్టో మారేటటువంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మనందరము ఎవరి ప్రజలము? దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారందరికీ దేవుడిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు ఆ కుటుంబాలకు చేసే మొట్టమొదటి మేలు ఏమిటని మనం ఆలోచన చేస్తే, ఆయన తన ప్రజలుగా ఉన్నటువంటి వారందరినీ శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు.